హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్చంద్ర బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి అకాడమీ. ఈరోజు వీడియోలో మనం టూ కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నాం. ఫస్ట్ కాన్సెప్ట్ నేమ్ ఈస్ సర్క్యులర్ అరేంజ్మెంట్ విత్ 8 మెంబర్స్, అలాగే లీనియర్ అరేంజ్మెంట్ విత్ 2 ప్యారలల్ రోస్. ఓకే, ఫస్ట్ ఫర్ ది సర్క్యులర్ అరేంజ్మెంట్ విత్ 8 members. Okay, observe the first set. So 8 friends: Sagar, Samrat, Suresh, Swati, Sachin, Soumya, Sid and Shreya. మనకి ఇక్కడ స్పెల్లింగ్స్ కరెక్ట్గా ఇవ్వలేదు. ఎగ్జామ్లో మనకి వాళ్ళు స్పెల్లింగ్స్ కరెక్ట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ నేమ్స్ అలా ట్రీట్ చేయండి. వారు సీటెడ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. ఇక్కడ హైలైట్ లైన్ ఏంటి సార్ అంటే ఫేసింగ్ ది సెంటర్, డైరెక్షన్ మెన్షన్ చేశాడు. నాట్ నెసెసరీ ఇన్ ది సేమ్ ఆర్డర్, అంటే అతను ఇచ్చిన ఆర్డర్ మాత్రమే తీసుకోవాల్సిన అవసరం, అతను ఇచ్చిన ఆర్డర్ అయితే కాదని చెప్తున్నాడు. సో టోటల్గా 8 ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ డయాగ్రామ్ డ్రా చేశాను 8 members అని చెప్పేసి. ఈ 8 persons ఇచ్చినప్పుడు కంపల్సరీగా మనకి ఆపోజిట్ పర్సన్ కనిపిస్తూ ఉండాలి. అంటే 8 persons ఉంటే 4 pairs, మన పేర్ ఆపోజిట్ పేర్ కనిపిస్తూ ఉండాలని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఫేసింగ్ ది సెంటర్ అంటే మన క్లాక్ వైజ్ ఫేసింగ్ ది సెంటర్ అంటే అందరూ సెంటర్ సైడ్ చూస్తున్నారని మీనింగ్. సో ఈ డైరెక్షన్ లో మనం క్లాక్ వైజ్ ని లెఫ్ట్ గా ట్రీట్ చేస్తాం, అలాగే యాంటీ క్లాక్ వైజ్ ని రైట్ గా తీసుకుంటాం. ఓకే, సో చాలా ఈజియెస్ట్ క్వశ్చన్, 2 minutes లో కంప్లీట్ అవుతుంది. అబ్జర్వ్ ది ఫస్ట్ క్లూ పాయింట్. సచిన్ వాజ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ ది సౌమ్య. సో సౌమ్యకి థర్డ్ రైట్ లో సచిన్ అనే పర్సన్ కూర్చున్నారు. నేను సౌమ్యని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను, ఈ బాటమ్ ప్లేస్ లో నుంచి స్టార్ట్ చేస్తున్నాను సౌమ్యని. మీరు ఇక్కడ ఎందుకు తీసుకున్నారు సార్? ఇక్కడే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సర్క్యులర్ కాన్సెప్ట్స్ లో అంటే స్పెషల్ గా క్లోజ్డ్ ఫిగర్స్ లో స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు అనే పాయింట్ మైండ్ లో ఉండాలి. ఓకే, సచిన్ వాజ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ ది సౌమ్య. సో రైట్ అంటే యాంటీ క్లాక్ వైజ్. So this place belongs to Sachin. This place belongs to Sachin. That is, Sachin was third to the right of Soumya. First point adhoina. Next point. Suresh was to the immediate left of Shreya. Suresh, second point is Suresh was to the immediate left of Shreya. అంటే సురేష్ శ్రేయ పక్క పక్కనే కూర్చుంటారు అనే పాయింట్ అయితే అర్థమైంది కదా. బట్ సురేష్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ శ్రేయ. ఓకే, లీవ్ ఇట్. చాలా పాసిబిలిటీస్ వస్తాయి. నెక్స్ట్ పాయింట్ చదవమ్మా. నైదర్ సురేష్ నాట్ శ్రేయ వర్ నైబరింగ్ సౌమ్య. అంటే సురేష్ అండ్ శ్రేయ సౌమ్యకి నైబరింగ్ అయితే కాదని చెప్తున్నారు. ఆల్రెడీ మనం సౌమ్య ప్లేస్ తీసుకొని ఉన్నాం కాబట్టి సురేష్ శ్రేయ సౌమ్య పక్కన రావడానికి ఛాన్స్ లేదు. అంటే ఈ సౌమ్య పక్కన ఉన్నటువంటి ప్లేస్ సురేష్ కాదు, అలాగే శ్రేయ కూడా కాదు అనే పాయింట్ అర్థం కావాలి. ఇటు సైడ్ కూడా రావడానికి ఛాన్స్ లేదుగా. సౌమ్య పక్కన సురేష్ శ్రేయ రావడానికి ఛాన్స్ లేదు. పాయింట్ క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్, స్వాతి వాజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ సాగర్. స్వాతి వాజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ సాగర్. సాగర్ కి సెకండ్ రైట్ లో స్వాతి కూర్చొని ఉన్నారు. ఎక్కడ సార్? చాలా చాలా పాసిబిలిటీస్ వస్తాయి. బట్ నెక్స్ట్ పాయింట్ చూడమ్మా. Samrat was seated at a gap of 1 from Sachin. So Samrat was seated at a gap of 1 from Sachin. అంటే సామ్రాట్ కి సచిన్ కి మధ్యలో 1 place ఉంటుందని మీనింగ్. లాస్ట్ సెంటెన్స్ మీనింగ్ ఏంటి సార్ అంటే సామ్రాట్ కి సచిన్ కి మధ్యలో 1 place ఉంటుంది. ఆల్రెడీ మన దగ్గర సచిన్ కనెక్షన్ ఉంది కాబట్టి సో సచిన్ కి లెఫ్ట్ సైడ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది, అలాగే రైట్ సైడ్ కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ నేను రైట్ సైడ్ తీసుకున్నట్లయితే అంటే ఈ ప్లేస్ లో తీసుకున్నట్లయితే సామ్రాట్ ఈ ప్లేస్ లో తీసుకున్నట్లయితే, బట్ ఇందాక సెకండ్ క్లూ పాయింట్ లో సురేష్ శ్రేయ మధ్య ఒక రిలేషన్ ఉంది. సురేష్ వాజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ శ్రేయ అని చెప్పాడు. అంటే సురేష్ అండ్ శ్రేయ ఇద్దరు కూడా పక్క పక్కన వస్తారు. ఛాన్స్ ఉందా ఇప్పుడు ఎక్కడైనా? మీరు అబ్జర్వ్ చేస్తే సురేష్ శ్రేయ సౌమ్య పక్కన రావడానికి ఛాన్స్ లేదు. ఆల్రెడీ సామ్రాట్కి సచిన్ మధ్యలో 1 place ఖాళీగా ఉంది. అంటే ఈ పాసిబిలిటీలో శ్రేయ అండ్ సురేష్ పక్క పక్కన రావడానికి ఛాన్స్ లేదనే పాయింట్ రావాలి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 place ఖాళీగా ఉంది. శ్రేయ
అండ్ సురేష్ పక్క పక్కన పెట్టడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ కూడా 1 ప్లేసే ఖాళీ ఉంది. శ్రేయ సురేష్ పక్క పక్కన పెట్టలేం. ఇక్కడ కూడా 1 ప్లేసే ఖాళీ ఉంది. శ్రేయ సురేష్ పక్క పక్కన పెట్టడానికి ఛాన్స్ లేదు. సో ఫైనల్ గా సామ్రాట్ సచిన్ మధ్యలో 1 పర్సన్ అని చెప్పాడు కాబట్టి ఈ పాసిబిలిటీ సెట్ అవ్వదు అనే పాయింట్ అర్థం కావాలి. బట్ సచిన్ కి సామ్రాట్ కి మధ్యలో ఎంతమంది ఉండాలి? 1 పర్సన్. అటు సైడ్ ఛాన్స్ లేదు కాబట్టి ఇటు సైడ్ తీసుకుంటాం. ఓకే, ఓకే అబ్జర్వ్ చేయమా. ఓకే, సామ్రాట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తీసుకున్నప్పుడు కుదరలేదు కాబట్టి సచిన్ కి ఈసారి లెఫ్ట్ సైడ్, ఇక్కడ సామ్రాట్ తీసుకుంటున్నారు. ఓకేనా? రైట్. ఇప్పుడు సురేష్ శ్రియ పక్క పక్కన కూర్చోవడానికి ఎక్కడెక్కడ ఛాన్సెస్ ఉన్నాయో చెక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3 ప్లేసెస్ ఉన్నాయి. ఇదొక ప్లేస్, ఇదొక ప్లేస్ ఖాళీగా ఉంది, ఇదొక ప్లేస్ కూడా ఖాళీగా ఉంది కదా, సురేష్ అండ్ శ్రేయ. ఓకే, నేను శ్రేయాని ఇక్కడ స్టార్ట్ చేశాను. శ్రేయాని ఇక్కడ స్టార్ట్ చేస్తే సురేష్ ఈజ్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ శ్రేయ, అంటే సురేష్ ప్లేస్ డెఫినెట్ గా తీసుకోండి. పాయింట్ ఓకేనా? ఇది ఒకవేళ సెట్ అవ్వకపోయినట్లయితే శ్రేయాని కొంచెం ఫార్వర్డ్ చేస్తున్నాను లెఫ్ట్ సైడ్, అప్పుడు ఇంకో నెక్స్ట్ ప్లేస్ సురేష్ తో చేస్తుంది. కరెక్ట్. రిమైనింగ్ ప్లేసెస్ ఎవరున్నారు చూడు. స్వాతి వాజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ సాగర్ అని ఉంది లాస్ట్ బట్ 1 క్లూ పాయింట్ లో. స్వాతి వాజ్ సెకండ్ రైట్ ఆఫ్ ది సాగర్. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే 3 ప్లేసెస్ ఖాళీ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ సౌమ్య కంప్లీటెడ్ స్టార్టింగ్ పాయింట్ లో, అలాగే సామ్రాట్ కంప్లీటెడ్ ఇక్కడ సచిన్ కంప్లీటెడ్, ఇక్కడేమో సురేష్ కంప్లీటెడ్, ఇక్కడేమో శ్రేయ కంప్లీటెడ్. ఇంక రిమైనింగ్ ఉన్న ప్లేసెస్ 3. ఈ 3 ప్లేసెస్ లో స్వాతి వాజ్ సెకండ్ టు రైట్ ఆఫ్ ది సాగర్ అంటే సౌమ్యకి శ్రేయకి మధ్యలో స్వాతిని స్టార్ట్ చేస్తే సాగర్ని తీసుకున్నట్లయితే సాగర్ కి సెకండ్ రైట్ సామ్రాట్ వస్తాడు, అంటే అక్కడ కుదరదు కాబట్టి సామ్రాట్ కి ఇమీడియట్ రైట్ గా నేను సాగర్ని తీసుకుంటున్నాను. సాగర్ కి రైట్ లో సెకండ్ రైట్ లో ప్లేస్ ఎవరు వస్తారంటే స్వాతి. ఇంకా మిగిలిన ప్లేస్ ఎవరు వస్తారంటే మీరు స్టార్టింగ్ 8 మెంబర్స్ కానీ చదివినట్లయితే సిద్ధు అనే పాయింట్ వచ్చేస్తుంది. పాయింట్ క్లారిటీ వచ్చిందా? ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, వీటి మీద క్వశ్చన్స్ చూద్దామా? క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయి. ఓకే, observe the first question. Dash was seated opposite Siddh. సిద్ధుకి ఆపోజిట్ గా మీరు అబ్జర్వ్ చేస్తే సిద్ధు అండ్ సచిన్ ఆపోజిట్ గా ఉన్నారు చూడు. సో ఫైనల్ గా విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్? సచిన్. ఫస్ట్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్స్ వాజ్ థర్డ్ పర్సన్ సీటెడ్ నైబరింగ్ ది ఫస్ట్ అండ్ సెకండ్ పర్సన్? అంటే సెంటెన్స్ మీనింగ్ ఏంటమ్మా? సెకండ్ క్వశ్చన్, థర్డ్ పర్సన్ సీటెడ్ నైబరింగ్ ది ఫస్ట్ అండ్ సెకండ్ పర్సన్. మనకు ఆప్షన్స్ లో ఉన్నటువంటి థర్డ్ పర్సన్ ఫస్ట్ అండ్ సెకండ్ పర్సన్ నైబరింగ్ లో ఉండాలి, అంటే థర్డ్ పర్సన్ ఈజ్ ఇన్ బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ పర్సన్. ఫస్ట్ ఆప్షన్ మీరు కానీ చెక్ చేసినట్లయితే శ్రేయ థర్డ్ పర్సన్. శ్రేయ ఎవరెవరి మధ్యలో కూర్చోవాలి? సిద్ధ్ అండ్ సామ్రాట్. సో శ్రేయ సిద్ధు సామ్రాట్ మధ్యలో కూర్చొని ఉన్నారా? మీరు అబ్జర్వ్ చేస్తే శ్రేయ ఇక్కడ సిద్ధ్ అండ్ సురేష్ కి మధ్యలో కూర్చొని ఉన్నారు. సో శ్రేయ వాజ్ సీటింగ్ దిస్ ప్లేస్ అని. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ రాంగ్. సెకండ్ ఆప్షన్, థర్డ్ పర్సన్ ఎవరు ఇక్కడ? సురేష్. ఎవరెవరి మధ్యలో ఉండాలంట? శ్రేయ స్వాతి. సురేష్ శ్రేయ స్వాతి మధ్యలో ఉన్నారా? ఎస్. సురేష్ మీరు అబ్జర్వ్ చేస్తే స్వాతికి శ్రేయకి మధ్యలో కూర్చున్నారు. సో ఫైనల్ గా మన ఆప్షన్ ఏంటి సార్ అంటే సెకండ్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. అబ్జర్వ్ ది థర్డ్ క్వశ్చన్. వాట్ వాజ్ ది పొజిషన్ ఆఫ్ శ్రేయ విత్ రెస్పెక్ట్ టు ది సాగర్? శ్రేయ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ది సాగర్ అంటే సాగర్ దగ్గర నుంచి శ్రేయ పొజిషన్ ఏంటి? సాగర్ దగ్గర నుంచి శ్రేయ మీరు అబ్జర్వ్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ ఆపోజిట్ లో ఉన్నాడు చూడండి. ఆపోజిట్ అంటే ఫోర్త్ లెఫ్ట్ గానీ ఫోర్త్ రైట్ గానీ. ఫోర్త్ లెఫ్ట్ గానీ ఫోర్త్ రైట్ గానీ ఇచ్చాడా? ఇవ్వలేదు. ఆపోజిట్ అండ్ డైరెక్ట్ ఇచ్చేసాడు. మీరు అబ్జర్వ్ చేస్తే థర్డ్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, who among the following was seated second to the left of the సామ్రాట్? సో సామ్రాట్ కి సెకండ్ లెఫ్ట్ లో ఎవరు కూర్చున్నారని చెప్పాడు. మీరు అబ్జర్వ్ చేస్తే సామ్రాట్ ప్లేస్ దిస్ వన్. సామ్రాట్ కి సెకండ్ లెఫ్ట్ లోన ఫస్ట్ లెఫ్ట్ సౌమ్య, సెకండ్ లెఫ్ట్ సిద్ధు.
సెకండ్ లెఫ్ట్ ఎవరు సార్ అంటే సిద్ధు. థర్డ్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, హూ ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ సచిన్? సచిన్ కి ఇమీడియట్ నైబర్స్ ఎవరు అని అడిగాడు. సచిన్ కి ఇమీడియట్ నైబర్స్ ఎవరు? రైట్ సైడ్ తీసుకుంటే స్వాతి ఉన్నారు, లెఫ్ట్ సైడ్ తీసుకుంటే సాగర్ ఉన్నారు. స్వాతి అండ్ సాగర్. సో స్వాతి అండ్ సాగర్ ఎక్కడ ఉన్నారు? ఆప్షన్ సి ఈస్ రైట్ ఆన్సర్. ఓకే, ఫస్ట్ పజిల్ ఓకేనా? సర్క్యులర్ కాన్సెప్ట్ ఈజీయే కదా. ఓకే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ సెంటెన్స్ మీనింగ్స్. నేను పజిల్ ఎలా చేస్తున్నాను అనే పాయింట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో సెంటెన్స్ మీనింగ్స్ ఏంటి, ఎగ్జాక్ట్ క్లూ పాయింట్స్ ఏమున్నాయి, ఫస్ట్ ఏం స్టార్ట్ చేస్తున్నాను, వాటి కనెక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, కనెక్షన్స్ లేకపోతే అజంప్షన్ ఎలా తీసుకోవాలి అనే పాయింట్స్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. ఓకే, సెకండ్ పజిల్ అబ్జర్వ్ చేయి. ఇది లీనియర్ కాన్సెప్ట్, 2 ప్యారలల్ రోస్ ఇచ్చాను, చాలా ఈజీగా ఉంటుంది క్వశ్చన్. ఓకే చదవండి అమ్మా, 2 minutes. ఫస్ట్ 2 lines చదివి స్టాప్ చేయండి. ఓకే, ఫస్ట్ 2 lines లో ఎంతమంది అని చెప్తున్నాడు? 10 persons are sitting in 2 parallel linear rows. నేను ఆల్రెడీ డ్రా చేశాను. 10 persons, 2 parallel linear rows such that one row faces north and other row faces towards the south. Each person of the one row faces another person of the other row. ఓకే, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నేను 5 members తీసుకున్నాను డిఫాల్ట్ గా. ఒక్కోసారి అతను మెన్షన్ చేస్తారు, ఒక్కోసారి వాళ్ళు మెన్షన్ చేయడానికి ఛాన్స్ లేదు. సో నేను 10 persons are sitting in 2 parallel linear rows such that one row faces north, other row faces south అని చెప్పేశాడు. మీరు డిఫాల్ట్ గా గుర్తుపెట్టుకోండి, నేను క్వశ్చన్ చేసేటప్పుడు టాప్ యారో మార్క్ ఇచ్చినట్లయితే నార్త్ డైరెక్షన్ అని, నార్త్ డైరెక్షన్ లో లెఫ్ట్ టు రైట్ గా తీసుకుంటాం. అదే డౌన్ యారో మార్క్ ఇచ్చినట్లయితే రైట్ టు లెఫ్ట్ గా కన్సిడర్ చేస్తాం, రైట్ టు లెఫ్ట్ గా కన్సిడర్ చేస్తాం. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకో. నేను డిఫాల్ట్ గా ఈ బాటమ్ రోని నార్త్ అని అజంప్షన్ చేశాను, అంటే లెఫ్ట్ టు రైట్. అదే టాప్ రోని ఫేసింగ్ సౌత్ డైరెక్షన్ గా తీసుకున్నాను, అంటే రైట్ టు లెఫ్ట్. ఈ రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ చాలా క్లారిటీగా ఉండాలి, అప్పుడు క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ గా కనిపిస్తుంది. ఓకే, బాటమ్ రో వచ్చేసరికి నార్త్ డైరెక్షన్, టాప్ రో వచ్చేసరికి సౌత్ డైరెక్షన్ గా అజంప్షన్ చేశాను. ఓకే, అబ్జర్వ్ ది థర్డ్ లైన్. సి ఈజ్ వన్ ఆఫ్ దీస్ పర్సన్స్. మీరు థర్డ్ లైన్ అబ్జర్వ్ చేసినట్లయితే సి ఈజ్ వన్ ఆఫ్ దీస్ పర్సన్స్ అని చెప్పాడు, అంటే ఈ 10 members లో సి అనే పర్సన్ ఒకరని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ లైన్. P sits second to the left of T. P sits second to the left of T. అంటే P కూర్చున్నారు ఎక్కడ? T కి సెకండ్ లెఫ్ట్ లో కూర్చున్నారని చెప్తున్నాడు. నెక్స్ట్, who faces the person who is sitting second left of the B. చాలా డిఫికల్ట్ లైన్, జాగ్రత్తగా అర్థం చేసుకో. ఇక్కడ who అంటే TM, ఇక్కడ who అంటే ఎవరు సార్? ఇక్కడ T faces the person అనే లైన్ ఉందా? ప్రీవియస్ లైన్ లో T faces the person, ఆ పర్సన్ హూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ది బి. ఓకే వెయిట్, సెకండ్ లైన్, నెక్స్ట్ లైన్స్ టెల్. టీ సిట్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది రో. టీ సిట్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది రో. నేను మిడిల్ ఆఫ్ ది రో స్టార్ట్ చేస్తున్నాను టీని. మీరు టాప్ రో ఎందుకు తీసుకున్నారు సార్? మీ ఇష్టం. టాప్ రో ఒకవేళ అజంప్షన్ రాంగ్ అయితే బాటమ్ రోకి వెళ్ళిపోతాను. ఓకే, మరలా థర్డ్ లైన్ చూడు. పీ సిట్స్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ టీ. పీ సిట్స్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ టీ అంటే పీ ఇక్కడ వచ్చేస్తాను. మీరు కంటిన్యూషన్ అబ్జర్వ్ చేసినట్లయితే P sits second left of T, who faces the person అంటే T faces the person అంటే ఈ పర్సన్, ఈ పర్సన్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ది బి అన్నాడు. బి కి సెకండ్ లెఫ్ట్ లో ఉండాలండి. బి కి అంటే బి బాటమ్ రోలో రైట్ హ్యాండ్ వచ్చేస్తాడు. వాటి క్లారిటీ వచ్చినా? మీరు టీని మిడిల్ ఆఫ్ ది రో కూర్చోమని చెప్పాడు. టీకి సెకండ్ లెఫ్ట్ లో పి ఉంటుంది. కంటిన్యూషన్ హూ ఫేసెస్ ది పర్సన్ అంటే టీ ఫేసెస్ ది పర్సన్. ఆ పర్సన్ బి కి సెకండ్ లెఫ్ట్ లో ఉండాలండి. బి కి సెకండ్ లెఫ్ట్ లో ఉండాలని చెప్పాడు. సో మీరు అబ్జర్వ్ చేసి ఈ పర్సన్ బి కి సెకండ్ లెఫ్ట్ లో ఉన్నాడా లేడా? బాటమ్ రోలో లెఫ్ట్ ఎట్ సైడ్, మీ లెఫ్ట్ ఎట్ ఉంటే అటే. ఓకే, ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను.
రిమైనింగ్ లైన్స్ చదవమా. ఒకవేళ మనం ఈ తీసుకున్న అజంప్షన్ కానీ రాంగ్ అయితే మనం ఏం చేంజ్ చేసుకోవాలి, ఆ టీని ఫస్ట్ రో కాకుండా బాటమ్ రో తీసుకురావాలి. ఓకే లీవ్ ఇట్. నెక్స్ట్ ఈ సిట్టింగ్ ఎట్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్. ఈ ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉంటాడంట, అది కూడా ఫేసింగ్ సౌత్ అండి. ఫేసింగ్ సౌత్ అంటే టాప్ రోనేగా, టాప్ రోలో ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండ్ కంప్లీట్ అయింది, రైట్ హ్యాండ్ ఖాళీగా ఉంది కాబట్టి నేను ఈని రైట్ హ్యాండ్ పంపించేస్తున్నాను. ఓకే రైట్. ఎస్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ది ఆర్ హూ ఈస్ ఫేసింగ్ నార్త్ అన్నాడు. ఇక్కడ హూ అంటే హార్, ఇక్కడ హూ అంటే ఎవరు సార్ అంటే ఆర్. ఎస్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ది ఆర్, ఎస్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ది ఆర్, ఆర్ కి సెకండ్ రైట్ లో ఎస్ ఉండాలి. ఆర్ డైరెక్షన్ ఏంటి నార్త్, నార్త్ అంటే ఎక్కడ బాటమ్ రోలో. వెయిట్ చేద్దాం, చాలా పాసిబిలిటీస్ ఉన్నాయిగా. మళ్ళా క్యూ సిట్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఏ అని చెప్పాడు. క్యూ సిట్స్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఏ, ఏ కి సెకండ్ లెఫ్ట్ లో క్యూ ఉండాలి. కంటిన్యూషన్. డి సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ది పి, మనకు ఆల్రెడీ ఇక్కడ పి ఉన్నారు, పి ఉన్నారు. పికి ఇమీడియట్ రైట్ లో ఎవరు వస్తారు సార్ అంటే డి, ఈ ప్లేస్ లో డి. ఏ సిట్స్ లెఫ్ట్ ఆఫ్ ది ఎస్ అండ్, ఏ సిట్స్ లెఫ్ట్ ఆఫ్ ది ఎస్. మీరు అబ్జర్వ్ చేస్తే ఏ సిట్స్ లెఫ్ట్ ఆఫ్ ది ఎస్ అంటే ఏఎస్ ఒకే రోలో కూర్చోవాలి. క్యూ సిట్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఏ అంటే క్యూఏ కూడా ఒకే రోలో కూర్చోవాలి. లాస్ట్ బట్ వన్ క్లూ పార్ట్, లాస్ట్ నుంచి సెకండ్ రోలో ఎస్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ది ఆర్ అన్నాడు, అంటే ఆర్ఎస్ కూడా ఒకే రోలో కూర్చోవాలి. అంటే ఫైనల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్ ఎస్ క్యూ ఏ వీళ్ళందరూ, ఈ నలుగురు కూడా బాటమ్ రోకి వస్తారని తెలుసుకోవాలి. క్యూ ఆర్ ఎస్ ఏ. మీకు బాటమ్ రోలో 4 ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయి, ఆ 4 ప్లేసెస్ కూడా క్యూ ఆర్ ఎస్ ఏ. ఇంకా టాప్ లో ఉన్న రిమైనింగ్ ప్లేస్ ఎవరు సార్ అంటే మనకి స్టార్టింగ్ లో సి ఈజ్ వన్ ఆఫ్ దీస్ పర్సన్స్ అని చెప్పాడు, ఆ పర్సన్ కి ఇచ్చేస్తున్నాను. ఓకే, సో మీరు 2 పాయింట్స్. ఎస్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ది ఆర్ అన్నాడు. సపోజ్ నేను ఆర్ ఇక్కడ స్టార్ట్ చేశాను, ఆర్ ఇక్కడ స్టార్ట్ చేస్తే ఆర్ కి సెకండ్ రైట్ లో ఎస్ ఇక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ కంటిన్యూషన్ లో ఏ లాస్ట్ లో ఏ సిట్స్ లెఫ్ట్ ఆఫ్ ఎస్ అన్నాడు, ఏ సిట్స్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది ఎస్, ఎస్ కి లెఫ్ట్ లో ఏ. లాస్ట్ లైన్ లో క్యూ సిట్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఏ అని, సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఏ, సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఏ, కానీ ఏ కి ఫస్ట్ లెఫ్ట్ ఆర్ ఉన్నారు, సెకండ్ లెఫ్ట్ అసలు లేదుగా, అంటే ఈ అజంప్షన్ రాంగ్ అని, ఈ అజంప్షన్ రాంగ్. సో ఫైనల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే 1 సెకండ్, ఇందాక ఆర్ ఫస్ట్ లెఫట్ హ్యాండ్ తీసుకున్నాం, సెకండ్ లెఫ్ట్, ఆర్ కి సెకండ్ రైట్ లో ఎవరు కూర్చోవాలని చెప్పాడు ఎస్. ఏ సిట్స్ లెఫ్ట్ ఆఫ్ ది ఎస్ అని లాస్ట్ లో ఉంది కాబట్టి ఎస్ కి లెఫ్ట్ లో ఏ. ఇప్పుడు పాయింట్ సాటిస్ఫై అయిందా, క్యూ సిట్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఏ, సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఏ ప్లేస్ ఖాళీ ఉంది కదా. సో మన ఫజిల్ కరెక్ట్ అని ఎప్పుడు చెప్తామంటే ఇచ్చిన పాయింట్స్ అన్ని కూడా సాటిస్ఫై చేయాలి, ఇచ్చిన పాయింట్స్ అన్ని కూడా సాటిస్ఫై చేయాలి. ఓకే రైట్. సో ప్రతి పాయింట్ కూడా సాటిస్ఫై అయింది కదా, సో ఫజిల్ ఈస్ కరెక్ట్. ఓకే, సో మళ్ళా ఫస్ట్ ఫజిల్ లో చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా సెంటెన్స్ మీనింగ్స్ ఏంటి, వాటి కనెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఫిక్స్డ్ క్లూ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఒకవేళ నేను ఈ ఫజిల్ రాంగ్ అనుకోండి, నేను టీని తీసుకొని వచ్చేసి బాటమ్ రోలో పెట్టి క్వశ్చన్ చేసేవాడిని. ఓకేనా. సో ఎగ్జామ్ లో అవి ఆ డెసిషన్స్ ఫాస్ట్ గా తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయమా. హూ ఈస్ ఫేసింగ్ డి, డీని ఎవరు ఫేస్ చేస్తున్నారు, మీరు అబ్జర్వ్ చేస్తే డీని ఫేస్ చేసే పర్సన్ ఎవరు సార్ అంటే ఎస్, ఎస్ఏ కదమ్మా, డీని ఫేస్ చేసే పర్సన్ ఎస్. సో సెకండ్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు ది పర్సన్ హూ ఈస్ ఫేసింగ్ పి. ఆర్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ది ఫేసింగ్ పి అండ్, అంటే పిని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఆ పర్సన్ దగ్గర నుంచి ఆర్ పొజిషన్ చెప్పాలి. ఓకే చూద్దాం. ఇక్కడ పిని ఎవరు ఫేస్ చేస్తున్నారు, పిని ఫేస్ చేస్తున్న పర్సన్ బిఎం, పిని ఫేస్ చేస్తున్న పర్సన్ బి. బి నుంచి ఆర్ ప్లేస్ ఏంటి, థర్డ్ టు ది లెఫ్ట్, థర్డ్ టు ది లెఫ్ట్. సో పి ఫేస్ చేసే పర్సన్ ఎవరు బి, బికి ఆర్ పొజిషన్ ఏంటి, థర్డ్ టు ది లెఫ్ట్. సో ఫైనల్ గా ఆప్షన్ ఈ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఈ అండ్ టి.
ఈకి టీకి మధ్యలో మీరు టాప్ రౌండ్ గా అబ్జర్వ్ చేస్తే ఈకి టీకి మధ్యలో ఒక సి మాత్రమే ఉన్నారు. సో ఓన్లీ 1%. సెకండ్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్, ఆప్షన్ బి. ఫోర్త్ క్వశ్చన్, find the odd one out of the following. Odd one means different one out of the given 5 options. ఈ ఇచ్చిన 5 ఆప్షన్స్ లో 4 ఆప్షన్స్ సిమిలర్ గా ఉంటాయి, 1 ఆప్షన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఆ డిఫరెంట్ గా ఉన్న ఆప్షన్ ఏంటి? CTEQP ఇచ్చాడు. ఆప్షన్స్ వరకే చూస్తున్నాను నేను. CTEQP మీరు అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన ఆప్షన్స్ లో CTEQP క్లారిటీ వచ్చిందా మీకు? CTEP వచ్చేసరికి టాప్ రోలో ఉన్నారు, Q వచ్చేసరికి బాటమ్ రోలో ఉన్నారు. సో ఫైనల్ గా డిఫరెంట్ వన్ ఎవరు సార్ అంటే Q. నెక్స్ట్ T ఈజ్ ఫేసింగ్ అనడం. T ఎవరిని ఫేస్ చేస్తున్నారు? Tని ఫేస్ చేస్తుంది ఎవరు? A. సో Tని ఫేస్ చేస్తుంది ఎవరు సార్ అంటే A ఈజ్ రైట్ ఆన్సర్. A ఎక్కడ ఉన్నారు? ఏ ఆప్షన్ లో? ఆప్షన్ C ఈజ్ రైట్ ఆన్సర్, ఆప్షన్ C. క్వశ్చన్స్ ఫార్మేట్ అర్థమవుతుంది ఎలా ఇస్తాడో? ఓకే, ఫైనల్ గా ఈ వీడియోలో మనం నేర్చుకుంది సర్క్యులర్ కాన్సెప్ట్. నెక్స్ట్ లీనియర్ కాన్సెప్ట్ లో 2 rows ఇచ్చినప్పుడు ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూసాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఫజిల్ నెంబర్ 7, 8 వస్తాయి. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్, నేను చెప్పేవన్నీ కూడా ప్రిలిమ్స్ లెవెల్ ఫజిల్సే. సో ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్ గా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఫజిల్స్ నేర్చుకున్నట్లయితే నో డౌట్ ఎట్ ఆల్ మనకి రీజనింగ్ సెక్షన్ లో 35 out of 35 స్కోర్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.